జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం పేరు మీద కూడా మనము ఎలాంటి భగవత్ నామస్మరణ జరుగుతుందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే పేరు లోపల అందరు ఇవాళ పేర్లు చాలా మంచి మంచి పేర్లు పెడుతున్నారండి. టిక్కు పిక్కు ఇలాంటి పేర్లు ఏవేవో పెట్టుకుంటున్నారు. ఒకసారి ఏమైందంటే స్మరణ మాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమః తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. స్మరణ మాత్రేణ అంటే ఒక్కసారి స్మరణ చేసుకుంటేనే భగవద్నామం ఎంతో గొప్పది అన్నమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే రమే రమే సహస్రనామ తస్తుల్యం రామనామ వరానని. అంటే మనం విష్ణు సహస్రనామ పారాయణాన్ని మొత్తం చేయలేకపోయినా కూడా శ్రీరామ రామ రామేతి ఆ యొక్క రాముని నామాన్ని మనం చేసుకుంటే సహస్రనామ తస్తుల్యం అంటే 1000 నామాలు చేసుకునే ఫలితం వస్తుందన్నమాట. ఈ యొక్క సంసార బంధనాన్ని కూడా ఆ యొక్క స్వామివారి పేర్లు పెట్టుకొని మన సంసారం బంధనం నుంచి విముక్తి పొందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఎలాగంటే ఇప్పుడు అందరూ ఏంటంటే పేర్లకు అర్థం లేదు. ఎలాంటి పేర్లు పెట్టుకుంటున్నారు? టిక్కు పిక్కు పింకు ఇలాంటి పేర్లు పెట్టుకుంటున్నారు. అలాంటి పేర్లు వలన మనకి జీవితంలో మనకి ఎలాంటివి కూడా మనకు ఆ భగవంతుని నామస్మరణ జరగడం లేదు. ఎందుకంటే ఒక రాముని పేరు పెట్టుకోండి, రామ అని పెట్టుకోండి. మీ ఇంట్లో రామ అని ఒక 4 సార్లు మీ అబ్బాయిని ఒక రోజుకు ఒక 100 సార్లన్నా పిలుస్తారు. దాంతో మనము రామనామము ఒక్కసారి జపిస్తేనే ఎంతో ఫలితం వస్తుంది. అలాంటిది మన ఇంట్లో అలాంటి పేరు పెట్టుకుంటే ఎన్నోసార్లు కూడా ఆ యొక్క రాముల వారి పేరు ఉచ్చరణ చేసి మన యొక్క జీవితంలో అంటే ఏదైనా కూడా పునర్జన్మలో చేసే పుణ్యాలు మనకి ఇప్పుడు ఈ జన్మలో మనకి అత్యుత్తమైన వైభవాన్ని ఇస్తాయన్నమాట. అంటే మనం పూర్వజన్మలో మనం మంచి సకృతాలు చేసుకుంటున్నాం అనుకోండి, ఈ జన్మలో బాగుంటాయి. అయితే ఈ జన్మలో మనం ఏం చేస్తున్నాం? ఈ కలియుగం లోపల మన పేర్లను మనమే మార్చేసుకుంటున్నాం. అయితే ఇలా పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? మీకు ఉదాహరణ నేను ఒకసారి చెప్తాను. ఒకసారి ఏమైందంటే 2 భార్యాభర్తలు వాళ్ళు ఉన్నారనమాట. వారి పేరు ఏంటంటే శ్రీవత్సుడు అని చెప్పేసి హిమబిందు అని చెప్పి భార్యాభర్తలు ఉన్నారు. అయితే హిమబిందు ఆమెకి ఏంటంటే భగవంత్ నామస్మరణ చాలా బాగా చేసుకునేదన్నమాట. అయితే వీరికి ఏంటంటే దేవుడు అంటే ఆయన ఏంటి చేసేది మొత్తం నేను కష్టపట్టుకుంటున్నా, నేను పెంచుకుంటున్నా, నేను చేసుకుంటున్నా అంటున్నాడు. కానీ ఇదంతా ఆ స్వామివారి ఇస్తేనే ఇదంతా మనకు దొరికింది అని చెప్పేసి ఆయన అనుకోవడం లేదు. అయితే ఎప్పుడైనా సరే కొడుకుకి ఏం చెప్పేదంటే నిన్ను నారాయణ అని పిలుస్తేనే నువ్వు తండ్రి దగ్గర పోరా, లేకపోతే పోకురా అని చెప్పేది. వాడు ఏదో పేరు పెట్టుకొని పిలిచేవాడు. అయితే ఇలాగే కొన్ని దినాలు గడుస్తూ వచ్చింది. ఎవరికైతే డబ్బు మోదం పెరిగేసరికి తాగడము తినడము అన్నీ అలవాట్లు అయిపోయి ఏంటంటే జీవితాన్ని ఒక బాధకరంలో పడేసుకుంటారు. అయితే ఆ సమయం లోపల ఏమైపోతుందంటే ఒకసారి ఆయన చాలా బాధలో ఉండిపోతే ఏమేం చేస్తుందంటే గుడికి వెళ్ళేసి వస్తుంది, రోజు దర్శనం చేసుకొని వస్తుంది, అన్ని విధాలు జరుగుతుంది. అయితే ఈయనేం చేస్తారంటే అంతిమ గడియలు వచ్చేసేవాడికి. అయితే యమదూతలు దిగేశారు, ఎందుకంటే వాడు తీసుకుపోవడానికి. అయితే ఇంత లోపలే ఏంటంటే ఆ పిల్లాడికి నారాయణ అని పేరు పెట్టారు కాబట్టి తండ్రి వీడికి లాస్ట్ మూమెంట్లో ఏంటంటే దాహం అవుతుంది, ఒక రకమైన నానా విధాలైన బాధలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క భార్య అనేది దేవాలయం పోయి దర్శనం చేసుకోవాలని ఆమె వెళ్ళిపోయింది. వీడిని ఎంత పిలవని వీడు పలకడు. ఎప్పుడైనా సరే తల్లి ఒకసారి పిలిస్తే కొడుకు తప్పనిసరి పలుకుతాడు. తల్లి పిలిచేది ఏంటి? నారాయణ అని. వీడు ఎంత పిలిస్తే వాడు పలకడమే లేదు. అయ్యేసరికి చివరికి ఏమైపోతుందంటే వాడు ఆఖరి తల్లి పిలిచే పేరుతో పిలవాలని చెప్పేసి ఓ నారాయణ ఇక్కడ రారా అనేసరికి తల్లి పిలుస్తుందని చెప్పేసి వాడు ధనాదన వచ్చేసరికి యమదూతలు ఏం చేశారట, వాడికి బాణం వేసేసారనమాట. వేసేసరికి నారాయణ నారాయణ అని పిలుస్తూనే ఉన్నాడు. ఆ పిలుపుతో ఏమైపోయిందంటే వీడిని నరకంలో తీసుకుపోవాలని వచ్చేసరికి అక్కడ విష్ణుదూతలు వచ్చారు. వాళ్ళు విష్ణుదూతలు వచ్చి నారాయణ అనే చనిపోయే ముందు నా యొక్క ఆ స్మరణ చేసిన వారికి ఎవరికి కూడా స్వర్గం ప్రాప్తి చెందాలి కాబట్టి స్వర్గం ప్రాప్తి తప్పనిసరి వారికి జరుగుతుంది కాబట్టి నువ్వు నరకాన్ని తీసుకుపోవడానికి లేదని చెప్పేసి విష్ణుదూతలు వచ్చి వీరిని స్వర్గానికి తీసుకెళ్తున్నారు. అంటే ఒక నామస్మరణలో ఎంత గొప్ప విలువ ఉంది అనేసి
ఈ యొక్క ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం పెట్టుకునే పేర్లు అలా ఉన్నాయి. మన ధర్మం మనం మర్చిపోతున్నాం. రాముని పేరు పెట్టుకోండి, కృష్ణుని పేరు పెట్టుకోండి, నారాయణ పెట్టుకోండి, ఇలాంటి పేర్లలో ఎంతో భావబంధాలు ఉన్నాయన్నమాట. అయితే భగవంతుడు మనము ఎంత పూజ చేస్తున్నా కూడా, భగవంతుడు వరాలు ఇవ్వాలనుకున్నా కూడా, మన మానవులు ఏంటంటే మృత్యువుకు భయపడి అందరూ కూడా దూరం వెళ్ళిపోతున్నారు. అయితే అది ఎలా జరుగుతుందనేది కూడా మీకు ఇప్పుడు ఈ కథలో మనం తెలుసుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఒకసారి ఏమైపోతుందంటే భగవంతుడు పాపం ఒక శిల్పి అంటే ఇప్పుడు మనం దేవాలయాల్లో అందరు ఏంటంటే భగవంతుడిని సాక్షాత్ రూపంగా ఆ శిల్పిలు తయారు చేస్తూ వాళ్ళందరూ చెక్కుతూ ఉంటారనమాట. అయితే అలాంటి శిల్పి ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే విగ్రహాలు తయారు చేయాలి, ఆ విగ్రహాలను అన్ని దేవాలయాలకు పంపించాలి, అవన్నీ ఆయన పని చేస్తూ ఉంటాడనమాట ఒకడు. అయితే ఆ యొక్క శ్రీపతుడు అలాంటి ఈ యొక్క శిల్పి ఏం చేస్తారంటే అన్ని విధాలు అన్ని శిల్పాలు చెక్కుతూ అవన్నీ చేస్తుండేసరికి ఓసారి ఆ యొక్క మహాలక్ష్మీదేవి ఆ యొక్క స్వామివారిని చూసి అంటుంది, స్వామి మీ యొక్క భాగ్యానికి ఆయన శిల్పి ఇన్ని చోట్ల మీ యొక్క విగ్రహాలు చెక్కి మీకు ఇంత ప్రచారం చేస్తూ ఇంత ధర్మ సందేశాన్ని అందరికీ ప్రవహిస్తున్న ఆయనకి ఏదైనా ఒక వరం ఇవ్వండి స్వామి అని చెప్పి ఆమె అడుగుతుందన్నమాట లక్ష్మీదేవి. అడిగేసరికి ఆయన ఏమంటాడంటే మానవులకి మనం ఏ వరం ఇవ్వలేము, వాళ్ళ దగ్గరికి మనం పోలేము, మనని వాళ్ళు చిక్కులో పడేస్తారని నీకు తెలియదు అని చెప్తాడనమాట. చెప్పినా కూడా ఆయన ఏం చేస్తాడంటే వినకుండా సాక్షాత్ ఆ యొక్క రాములవారు ఎలా ఉన్నారంటే రాములవారి శిల్పి అలాగే చెక్కి మనకి దర్శనాన్ని చూపిస్తాడు రాముల. అంత గొప్ప మహాశిల్పి అలా చేస్తుండేసరికి ఇక్కడ అమ్మవారు ఎంబడి పడుతుంటే స్వామివారు ఊరుకుంటారా అండి? సరేలే ఆమె కోరిక తీర్చాలని చెప్పేసి అనుకొని ఆయన ఏం చేస్తాడంటే ఒక మామూలుగా ఒక బ్రాహ్మణ వేషం ధరించేసేసి ఆ శిల్పి దగ్గరికి వెళ్తాడనమాట. ఓయి ఉస్తస్తుడా నీకేం కావాలి అని చెప్పేసి ఆయన ఒక నామాన్ని సరిచి ఆయన దగ్గరికి వెళ్ళేసి ఏం చెప్తాడంటే నువ్వు ఇంత శిల్పాలు ఇంత చెక్కి ఇంత గొప్ప నా యొక్క భాగ్యానికి నువ్వు చాలా అనుకున్నావు, నీకు ఏదైనా కోరిక నేను ఇవ్వాలని వచ్చానని చెప్పి చెప్తాడనమాట. చెప్పేసరికి ఆయన ఏమంటాడంటే స్వామి నాకు ఇక్కడ ఏం తక్కువ లేదు, ఎందుకంటే వాళ్ళు నేను చెక్కిన శిల్పాలకి ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకరు 5 రూపాయలు ఇస్తున్నాడు, ఒకడు 3 రూపాయలు ఇస్తున్నాడు, ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటూ ప్రతి ఒక్కరు దోచించిస్తున్నాడు, నాకు తిండి పొట్ట అన్నీ బాగానే ఉన్నాయి స్వామి, ఇంకా నాకు మీరు ఇవ్వాల్సింది ఏం లేదని చెప్తారనమాట. చెప్పేసరికి నీకు ఏదైనా వరం ఇచ్చిపోతానని చెప్పేసి నేను అమ్మవారికి మాట ఇచ్చాను, వరం కోరుకోమంటాడనమాట. వరం కోరుకోమంటే ఈయనేం చెప్తాడంటే నాకేం వరము కావాలని నాకు ఇప్పుడు ఆశ ఏది లేదు అనేసరికి మళ్ళీ ఒకసారి అడిగేసరికి ఆయన ఏమంటాడు తెలుసా, నా మృత్యు ఎప్పుడు వస్తుంది చెప్పండి అంటాడు. అనేసరికి ఈయన అంటాడంటే స్వామి అలాంటి కోరికలు కోరుకోకూడదు, నీకు ఇప్పుడు మృత్యువుతో ఏం సంబంధం ఉంది, కాబట్టి నీకేం కావాలి ఇంకో కోరిక ఏదైనా కోరుకోమంటాడు అనమాట. కాదు స్వామి, ఎందుకంటే ఇన్నిసార్లు సేవ చేస్తున్నాను, నేను ఎప్పుడు పోతానో నాకు తెలియాలి అని చెప్పి చెప్తాడనమాట. చెప్పేసరికి ఆయన ఏమంటాడంటే సరేలే నువ్వు కోరుకుంటున్నది ఈ కోరిక కాదు ఇది, కానీ అయినా నీ కోరిక నేను నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి ఈ కోరిక నీకు నెరవేరుస్తానని చెప్పి చెప్తాడనమాట. చెప్పేసి ఏమంటాడంటే ఫలానా ఒక డేట్ ఇచ్చేస్తాడు, తారీఖిస్తాడు, 8 గంటలకు నీకు మృత్యు ప్రాప్తి చెందుతుంది అని చెప్తాడనమాట. చెప్పేసరికి ఈయనేం చేస్తాడు ఆ యొక్క డేటు అవన్నీ తారీఖు అవన్నీ మన తిథులు అన్నీ ఆయనకి అన్నీ తెలిసిపోతాయి. అక్కడి నుంచి ఆయన మనసులో ఒక భయంకరమైన ఆందోళన స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా మంచిగా ఉన్న వ్యక్తి ఏంటంటే ఆందోళనలో గురి అయిపోయి నా మృత్యువు దగ్గరికి వచ్చింది, నేను పలానా రోజు వెళ్తున్నాను అని చెప్పేసరికి ఆయనకి ఏమవుతుంది, ఎప్పుడైనా సరే యమధర్మరాజు అయినా సరే ఎవరైనా సరే ఎవరికి మృత్యు రాత ఉంది వాళ్ళనే మాత్రమే తీసుకుపోవాలి, వేరే వాళ్ళని తీసుకుపోవడానికి వీల్లేదు. అక్కడి నుంచి ఈయనేం చేస్తారంటే ఈ శిల్పి కొత్త అవతారాన్ని స్టార్ట్ చేస్తాడనమాట. ఏంటంటే ఇప్పటి వరకు స్వామివారి శిల్పాలే చెక్కాను, ఇప్పుడు నా శిల్పాలను నేను చెక్కుకుంటాను, ఆ గడియ లోపల అనే పాశం వేస్తే ఎవరు అనేది తెలియకుండా పోకుండా అది వేస్ట్ అయిపోవాలని చెప్పేసి అనుకొని కొత్త ఆలోచనలో ఏం చేస్తారంటే ఈయన శిల్పాలే చెక్కుతుంటాడనమాట. అయితే ప్రతి చోట ఈయన శిల్పాలే చెక్కుతుండేసరికి ఏమైపోతుందంటే ఆ యొక్క యమధర్మరాజు ఆ టైంకి వచ్చేస్తాడనమాట. వచ్చేసేసి చూసరికి ఇక్కడ అన్ని శిల్పాలు కనపడుతున్నాయి, అందరు కనపడుతున్నారు, అందరూ చూస్తే ఆయన తిరిగానే కనపడుతున్నాడు, ఎవరిని తీసుకుపోవాలి? ఆ యొక్క యమధర్మరాజుకు ఒక భయంకరమైన ఆందోళన స్టార్ట్ అయిపోతుంది ఆయనకి. ఎందుకంటే నేను తీసుకుపోయి బాణం వేసేది మృత్యు బాణం చేసేది ఆయనకి వేయాలి, ఇక్కడ చూస్తేనేమో 7 మంది కనపడుతున్నారు, సేమ్ ఆయన తిరిగానే ఉన్నారు, ఎవరికి వేయాలి? ఏదైనా పొరపాటు జరిగితే ఆ గడియలో మృత్యు గడియ ఎప్పుడు వస్తుందో అదే టైంలో పోవాలన్నమాట. అదే బ్రహ్మరాత రాసి పెడతాడంటాడు.
కానీ దానికి కూడా బ్రహ్మ కూడా ఆ రాతకి తుడిచే రాత కూడా రాస్తాడు, కానీ అది మానవులు మనం తెలుసుకోలేరు అనమాట. ఇలాంటి రాత ఉంది కాబట్టి ఏం చేయాలని చెప్పి ఆలోచనలో పడిపోయేసరికి ఆ మహావిష్ణు దగ్గరికి వెళ్తారనమాట. స్వామి నువ్వే మాకు శరణ్యం, ఎందుకంటే ఈ యొక్క నాకు అప్పగించిన బాధ్యతని నేను తప్పుగా నెరవేర్చలేకపోతే నా బాధ్యత అది, కాబట్టి మీరే ఆ బాధ్యతను వహించాలని చెప్పేసి ఆ యొక్క శ్రీమన్నారాయణని ప్రార్థిస్తాడనమాట. ప్రార్థించేసరికి ఆయన వచ్చేయమంటాడంటే, ఎవరైనా సరే నువ్వు ఇప్పుడు చూడు నీకు 2 నిమిషాల లోపల సరిపోతుందని చెప్పేసి ఇంత పంచ శిల్పి అయి ఉండి ఒక చోట చెక్కడం మర్చిపోయాడు ఏంటయ్యా అంటాడు అనమాట. అనగానే నేను ఎప్పుడు తప్పు చేశాను స్వామి అని చెప్పి లేస్తాడనమాట. లేచేసరికి అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, చూడు ఇప్పుడు వెయ్యి నీ బాణం అంటాడనమాట. అనేసరికి అప్పుడు ఆ బాణం వేస్తాం పోయేసరికి, స్వామి ఓ ఉత్తస్తుడా నువ్వు ఎప్పుడైతే నా శిల్పాలు చెక్కావో నువ్వు నా పాదాల దగ్గరికి ఎప్పుడైనా వస్తావా, నువ్వు మృత్యువుకు భయాందోళన చెందద్దు, పునరతి జననం పునరతి మననం, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననం తప్పదు. ఎందుకోసమంటే పుట్టినవాడు వాడి కర్మలు సరిగా చేసుకుంటే మళ్ళీ జననం ఉంటుంది, మరి జన్మించిన వాడు మరణం తప్పదు వాడికి. అంటే ఈ జనన మరణాలు అనేది మనిషికి తప్పనిసరి, ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈ జనన మరణాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ జనన మరణాలకు భయపడి మీరు చేసే కర్మలు మాత్రం ఆచరించకపోవద్దు. ఎప్పుడు వచ్చినా సరే మృత్యు తప్పనిసరి వస్తుంది, పోతుంది, వస్తుంది. అయితే మన కర్మలు మనం కరెక్ట్ చేస్తే మన పునరతి జననం, అంటే ఎవరైనా సరే మనిషి కర్మలను అనుసరించే వాళ్ళకి జననాన్ని ప్రవర్తిస్తారనమాట. అయితే ఈ కర్మలను మనం ఆచరించినప్పుడు మనకేందంటే ముక్కోటి జీవరాశులుగా జన్మించి మరి మానవ జన్మం ఎత్తాల్సి వస్తుంది. అయితే మనం మానవ జన్మ ఎత్తాలంటే మనం చేసే కర్మలు మనం కరెక్ట్గా చేసి ఆ యొక్క కర్మలను తప్పనిసరి చేస్తే తప్పనిసరి కూడా మనకి మళ్ళీ పునరతి జననం, మళ్ళీ జననం ఉంటుంది, మానవ జననం ఉంటుంది. అత్యుత్తమైన జననం ఏంటంటే మానవ జననం. ఎందుకంటే ఈ మానవ జననం లోపల మనకి బుద్ధి అన్నీ కూడా వారు ఇస్తారనమాట. ఆ యొక్క బుద్ధిని మనకి సకాలంలో మనకి ఇస్తే మంచి పనులు చేసుకోవడానికి, ఇటు చెడు పనులు ఏదైనా తెలుసుకోవడానికి ఇస్తారు. అదే పశువులకి వాటికి మనకి అలాంటిది ఇయ్యలేదు. ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చింది మానవ జన్మ అది. కాబట్టి ఈ మానవ జన్మను ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మానవ జన్మలో వాళ్ళ కర్మలు వాళ్ళ కర్మానుష్ఠానాలు కూడా అన్ని వాళ్ళు చేయవలసింది. జై శ్రీమన్నారాయణ. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.